నమస్కారం. పిల్లల పెంపకం వినడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది కదా, కాని వాస్తవానికి రోజువారీ పనుల మధ్య ఆ ఆనందం ఒక్కోసారి విపరీతమైన ఒత్తిడిగా, టెన్షన్గా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈనాటి మన విశ్లేషణలో ఆ రోజువారీ గందరగోళాన్ని ఎలా జయించాలో, పిల్లలతో ఒక మధురమైన, బలమైన బంధాన్ని ఎలా నిర్మించుకోవాలో చాలా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. ప్రతిరోజూ పిల్లలు చేసే అల్లరిని అర్థం చేసుకోవడానికి, ఆ సమయాల్లో మనం ప్రశాంతంగా ఉండటానికి ఇదొక అద్భుతమైన గైడెన్స్ చెప్పొచ్చు. ఓకే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచినా సరే, క్షణాల్లో బొమ్మలు చెల్లాచెదురు అవ్వడం, ఏవో కింద పడిపోవడం మనం రోజూ చూసేదే. కాని ఇలాంటి చిన్న చిన్న పనులు మనకు ఎందుకు అంత విపరీతమైన ఒత్తిడిని, కోపాన్ని తెప్పిస్తాయి? ఆ క్షణంలో మన మనసు ఎందుకు అంత వేగంగా రియాక్ట్ అవుతుంది అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మొదటి భాగం, చెల్లాచెదురైన బొమ్మల కథ. దీన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఒక రియల్ లైఫ్ సీన్ ఊహించుకుందాం. అనన్య అనే ఒక తల్లి తన అల్లరి పిల్లాడు ఆరఫ్. పాపం అనన్య రోజంతా ఇంటి పనులతో అలసిపోయి కాస్త రిలాక్స్ అవుదామని గదిలోకి వచ్చింది. చూస్తే ఏముంది, ఆరఫ్ తన బొమ్మలతో గదినంతా యుద్ధభూమిలా మార్చేశాడు. అది చూడగానే ఆమెలో కోపం కట్టలు తెంచుకుంది. ఇంకేమీ ఆలోచించకుండా, ఏంటిదసలు, గదినిలా ఎందుకు చేశావు అంటూ చాలా గట్టిగా అరిచేసింది. అనన్య అలా అరవగానే ఆరం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వాడి ముఖంలో తీవ్రమైన భయం, బాధ. ఆ పసివాడి ముఖంలో కనిపించిన ఆ భయం ఉంది చూశారా, అది నిజంగా ఒక అద్దంలాంటిది. మన ఆకస్మిక కోపం, అరుపులు పిల్లల సున్నితమైన మనస్సును ఎంతలాగా గాయపరుస్తాయో ఆ క్షణం మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఆరవ్ ముఖంలో ఆ భయాన్ని చూడగానే అనన్య గుండె తరుక్కుపోయింది. తీవ్రమైన అపరాధభావం ఆమెను ఆవరించింది. అసలు నేనెందుకిలా ప్రవర్తిస్తున్నాను, నా బిడ్డపై ఎందుకంతగా అరుస్తున్నాను అని తనలో తాను ఎంతగానో కుమిలిపోయింది. ఆ బాధను భరించలేక సరైన దారికోసం వెంటనే తన అమ్మమ్మకు ఫోన్ చేసి తన పరిస్థితిని చెప్పుకుని బాధపడింది. రెండవ భాగం, మైండ్ఫుల్ పేరెంటింగ్ అంటే ఏంటి? సో ఇక్కడే మన కథలో ఒక క్రూషియల్ పాయింట్ వస్తుంది. వాళ్లమ్మమ్మ ఎంతో ప్రశాంతంగా అనన్య మాటలు విని మైండ్ఫుల్ పేరెంటింగ్ అనే ఒక అద్భుతమైన విధానాన్ని పరిచయం చేసింది. అసలు దీని అర్థమేంటంటే, ప్రతి క్షణం మన మనసును మనం గమనిస్తూ ఉండటం. ఎంత కోపం వచ్చినా సరే ఏమాత్రం ఆలోచించకుండా అక్షణికావేశంలో రియాక్ట్ అవ్వకపోవడం. మరి దీన్ని ఆచరణలో పెట్టడమెలా? దీనికోసం అమ్మమ్మ 3 సింపుల్ స్టెప్స్ చెప్పింది. స్టెప్ 1, మనకు కోపం వస్తుందని ముందుగా గుర్తించడం. స్టెప్ 2, అరవడానికి ముందు ఒక్క క్షణం పాటు ఆగిపోవడం, అంటే పాజ్ ఇవ్వడం. స్టెప్ 3, నెమ్మదిగా ఒక లోతైన శ్వాస తీసుకోవడం. వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించినా ఈ 3 పనులు పరిస్థితిని ఎంతలా మారుస్తాయో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇక ముందుకు వెళ్దాం. 3వ భాగం, పాలు ఒలికిన పరీక్ష. అమ్మమ్మ చెప్పిన ఈ సలహా అనన్యకు ఎంతవరకు పనికొస్తుందో టెస్ట్ చేయడానికి ఎంతో సమయం పట్టలేదు. మరుసటి రోజే ఆరవ్ ఒక గ్లాసులో పాలు పోసుకుంటూ పొరపాటున దాన్ని నేలమీద పడేశాడు. పాలు ఇల్లంతా ఒలికిపోయాయి. ఇది చూడగానే అనన్యకు మళ్లీ ఆ పాత కోపం ఒక్కసారిగా ముంచుకొచ్చింది. అరిచెందుకు నోరుగూడా తెరిచింది. కాని ఇక్కడ అసలైన మ్యాజిక్ జరిగింది. ఆ 2 సంఘటనలను ఒకసారి సరిపోల్చి చూద్దాం. బొమ్మలు పడేసినప్పుడు కోపంతో అరిస్తే బిడ్డ భయపడ్డాడు. కాని ఇప్పుడు పాలు ఒలికినప్పుడు అనన్యకు అమ్మమ్మ మాటలు గుర్తొచ్చాయి. ఒక్క క్షణం ఆగి లోతైన శ్వాస తీసుకుంది. ఇది కేవలం పాలు మాత్రమే, ఆరఫ్ కావాలని చేయలేదు కదా అని తన మనసును శాంతపరుచుకుంది. కోపాన్ని అదుపు చేసుకున్న ఆమె ఆరవ్ పక్కన మోకాళ్లపై కూర్చుని చాలా ప్రశాంతంగా, పర్వాలేదు నాన్నా, మనమిద్దరం కలిసి శుభ్రం చేద్దాం అంది. అంతే. ఆరవ్ ఎంతో ఆశ్చర్యపోయి, అమ్మా, నీకు కోపం రాలేదా అనడిగాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పాలను క్లీన్ చేశారు. ఆ శుభ్రం చేయడం కూడా వాళ్ళిద్దరికీ ఒక సరదా ఆటలాగా మారిపోయింది. 4వ భాగం, ఒక ప్రశాంతమైన ఇంటి నిర్మాణం. పాలు ఒలికిన ఈ చిన్న సంఘటన వాళ్ళింట్లో ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని నిర్మించడానికి పునాది వేసిందనడంలో సందేహం లేదు. ఇది మనకేం స్పష్టం చేస్తోందంటే, చిన్న చిన్న దినచర్యలు ఎంత పెద్ద మార్పు తెస్తాయో. స్పందించే ముందు కోపాన్ని గమనించడం, పిల్లలు ఏదైనా చెప్తున్నప్పుడు ఫోను పక్కన పెట్టి శ్రద్ధగా వినడం, వాళ్ల ఫీలింగ్స్ని అర్థం చేసుకుని వాటికి విలువివ్వడం అనన్య అలవాటు చేసుకుంది. ముఖ్యంగా ఆరవ్ ఏదైనా విషయానికి బాధపడినప్పుడు ఆమె మాట్లాడే తీరు పూర్తిగా మారిపోయింది. నువ్వు బాధగా ఉన్నావు కదా,
నేను నీతో ఉన్నాను అని భరోసా ఇవ్వడం మొదలుపెట్టింది. అంటే కేవలం కోప్పడ్డం మానేయడమే కాకుండా వాడికి నిజమైన ఇమోషనల్ సపోర్ట్ని ఇవ్వడం ప్రారంభించింది. దీని రిజల్టేంటో తెలుసా? ఒక అద్భుతమైన మార్పు. మెల్లగా వారి ఇళ్ళు ఆ టెన్షన్లన్నీ వదిలేసి ప్రశాంతంగా మారింది. ఆరవ్ ఇప్పుడు తన ఫీలింగ్స్ని ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా చెప్తున్నాడు. తల్లి కొడుకుల మధ్య బంధం మరింత బలపడింది. ఈ మైండ్ఫుల్ పేరెంటింగ్ వల్ల వారి జీవితం నిజంగానే అపారమైన ప్రేమతో శాంతితో నిండిపోయింది. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మనందరి ఇళ్లల్లోనూ పిల్లలతో ఇలాంటి ఒత్తిడి క్షణాలు వస్తూనే ఉంటాయి కదా. కానీ కోపంతో అరవడానికి ముందు ఒక్క క్షణంపాటు ఆగి ఒకే ఒక్క లోతైన శ్వాస తీసుకుంటే మన తదుపరి క్షణం ఎలా అద్భుతంగా మారిపోతుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ ఒక్క పాజ్ మన కుటుంబాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దుతుందో కదా. ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.